వస్తుంది వస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒకటే రావాలి. ఐ సి అట్లా రావద్దు. ఒక బాక్స్లో ఒకటే రావాలి. ఒక బాక్స్లో ఒకటేనా? అట్లా ఎట్లా వస్తుందిరా? ట్రై చేద్దాం. ఒక బాక్స్లో ఒకటి వస్తే మరి ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 7 ఉన్నాయి కదా. మరి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క నెంబర్ ఉండదు. మరి ఒక్కొక్క నెంబర్ తీసేయాలి. నేను ఐసి సి బి 4 బాక్సులే రావాలి. 4 బాక్సులు రావన్నా? 4 బాక్సులు రావన్నా? అట్లా ఎట్లా వస్తుందా? ట్రై చేద్దాం. అంటే ఒక నెంబర్ కూడా మిస్ కావద్దా? చూడండి, వాళ్ళ రుచిత 7 మెంబర్స్ ఉన్నాయిగా. ఈ 7 మెంబర్స్ ఈ 4 బాక్సులలోనే ఉండాలంట. మళ్ళీ ఒక్కొక్క బాక్స్లో ఒకటే కాదు. అసలు అది ఎంత సాధ్యమైతే నాకు అర్థం కావట్లేదు. ట్రై చేద్దాము. ముందే ఎందుకు రాదని రాజీ పడాలి కదా. ఏదైనా ట్రై చేద్దాం సాధ్యమైనంత వరకు. తర్వాత రాకపోతే తనకి ఛాన్స్ ఇద్దాం. ఇంకా అయ్యి కన్నయ్య ఇట్లా ఒకసారి. ఇగో ఈ చెల్లె నీకు చెప్పింది, ఒకసారి దీన్ని చూద్దురా. ఐసి అని 7 మెంబర్స్ ఐస్ క్రీమ్ అని 7 మెంబర్స్ ఇచ్చింది. ఈ 7 మెంబర్స్ని 4 బాక్స్లో రాయాలంట. మళ్ళీ 1 నెంబర్ వాడికి కూడా తెలియదు అంట. ట్రై చేద్దాం. సంజన వచ్చారా నీకు? రాదా? ఐసి ఈసి ఉండదు. ఒక బాక్స్లో ఒకటే రావాలి. ఇందులో 2 లెటర్స్ ఇందులో 2 లెటర్స్ యూబి ఇందులో 2 లెటర్స్ ఇందులో 2 లెటర్స్. ఒక్క బాక్స్లో ఒకటే రావాలి. ఒక బాక్స్లో ఒకటే రావన్నా? నీకు వచ్చా? ఒక బాక్స్లో ఒకటే రావన్నమాట. ఇది మాకు బోర్డు లేకపోసరికనే ఇబ్బంది అవుతుంది. ఆర్డర్ చేస్తే రావట్లేదు. అది కరెక్ట్గా బయట రాయద్దా? చిన్న బాగున్నాడా? రమ్మని ఒకసారి కానీ బాగుంది. ఇది ఎట్లా 4 బాక్స్లు ఎట్లా పడతాయి కదా? 7 మెంబర్స్ రుచిత. ఎందుకంటే ఏ ఏజ్లో ఏ ఏజ్లో రాయేదికే కదా. మనకి సెట్ కావట్లేదేమో. సెట్ కాకుండా ట్రై చేద్దాము. కానీ ఒక నెంబర్ కూడా ఇట్లా బయటకు రావద్దా? ఒక బాక్స్లో ఒకటేనా? ఇక్కడ 7 ఉన్నాయి కదా. 4 బాక్స్లు ఎట్లా వస్తాయి? నీకు తెలియదా సంజన? మా సంజన నవ్వుతాను. మంచి వదినకు మంచి టాస్క్ పెట్టినవన్నీ. ఇట్లా రమ్మని ఒకసారి చూద్దురా. వీడియో చూడొచ్చు. దీన్ని ఆలోచించవచ్చు. ఒక్కసారి అన్న చూడాలి. పని చేసుకోవాలి. ఇది ఇగో ఇవి ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. ఈ 7 మెంబర్స్ను ఈ 4 బాక్స్లో రాయాలి. ఒక్కొక్క దాంట్లో ఒకటే రాయాలి. మరి ఎట్లా చెప్పుకుంది రా? నాకు రావట్లేదు. ఐస్ ఒక దాంట్లోనా? అవి తెలుగులో పెట్టనా? ఒక బాక్స్లో 3 పెట్టనా? అవి రాసిన డబ్బా గీయదట. అట్లా డబ్బా కాదు. క్యూనా? ఇదా? అట్లా క్యూబ్ అంటే నాకు అర్థం కాదు. క్యూబే ఇట్లనా? డబ్బు ఎట్లా ఇక్కడ కూడా మరి అది క్యూబ్ అన్నట్టు.
క్యూబా ఇట్లాగేనా ఫస్ట్ బాక్స్ ఇట్లనా రెడ్ హ్యాండ్ ఇట్లా గీసినాం కదా నేర్చుకొని రాస్తా. ముగ్గు పోతుంది ఇక్కడ దాన్ని ఇట్లా గీనా దీని ఇట్లా ఇట్లనా ఇట్లా అంతే ఇట్లనా ఇట్లా స్ట్రైట్ స్ట్రైట్ అది చాలా మాకు ఇట్లా ఇది క్యూనా ఇట్లనా ఇది క్యూబ్ అంటారు మరి నాకే తెలుసు గీయాట ఇది నాకు తెలవలేదు రుచిత వచ్చింది గేమ్ అమ్మా పెద్ద ఆట ఆడిచ్చింది ముగ్గు తెప్పున్నాను మంచి క్లారిటీ చెప్తా ఇప్పుడు చూడండి గేమ్ వచ్చింది ఇంకా నాకంటే నాకు రాలేదు వీళ్ళ సహాయంతోనే వచ్చింది రుచిత గెలవాలని గెలుచుకుంది రుచితనే గెలిచినట్టు ప్రెడ్ చేసి ఎందుకంటే నాకు కరెక్ట్గా రాలేదు కదా సీయనా మీకైతే అర్థమైతే గీ ఆట నాకేం అర్థమైతే నాన్న ఈ అయితే ఐస్ ఇది ఇది ఐస్ కదా ఈ ఐస్ క్యూబ్ ఇళ్ళనే రాయాలన్నారు కానీ ఈ క్యూబ్ అంటే ఈ డబ్బా వస్తున్న విషయం నాకు తెలియదు నేను కూడా చదువుకున్నా కానీ నాకు గింత లేదు చూడండి ఇలా అర్థమవుతుందా ఇంకో ఐస్ క్యూబ్ని ఈ డబ్బాలలోనే పట్టాలంటే నేనేమనుకున్నంటే అన్ని అంకెలు ఉన్నాయి కదా అవన్నీ ఇల్లు ఎట్లా పడతాయి అని నేను అనుకున్నా ఇది క్యూబ్ అంట ఇప్పుడు అర్థమైందా మీకు ఎవరికన్నా నేను ఎట్లా అనుకున్నా తెలుసా 1 2 3 4 5 6 7 ఈ 7 మెంబర్స్ ఈ 4 డబ్బులు ఎట్లా పడతాయి అని నేను అనుకున్నా ఐస్ క్యూబ్ అంటే ఐస్ క్యూబ్ ఇట్లా రాయాలి ఐస్ క్యూబ్ ఇట్లా రాయాలి నేను ఆకడికన్నా ఈ మెంబర్లు మొత్తం ఇలా పడతాయా బేట అంటే పడతాయి పెద్దమ్మా ఇట్లా పడతాయి నువ్వు రాయాలి అదే కదా అవి అని అన్నాడు అంటే ఏదైనా సరే ఆటైనా పనైనా ఆలోచన విధానమైనా కూడా ఎవరి ఏజ్లో వాళ్ళకి సెట్ అవుతుంది ఇప్పుడు ఈ గేమ్ నాకు అర్థం కాలేదని చాలాసేపు ఇబ్బంది పడ్డా కదా పడ్డాక కన్నయ్యని పిలిచింది వాళ్ళకి తెచ్చిపోతుంది కదా మా కన్నయ్యకి కొంచెం షార్ప్ ఉంటుంది బ్రెయిన్ వాళ్ళకి ఇదే కాదు ఇంకెట్లాంటి గేమ్లు అయినా కూడా దాన్ని వెంబటే చూసి చెప్పగలుగుతారు అంతే అందుకే నాకు వాడి మీద నమ్మకము ఇది ఒక గేమ్ అనే కాదు కొన్ని ఎవరైనా విషయాలు చెప్పినా దాన్ని వెంబటే గేమ్ చెప్తారు అందుకోసం నేను వాడిని పిలిచిన ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే ఈ గేమ్లో రుచిత గెలిచినట్టే నేనని కాదు ఎందుకంటే నాకు రాలేదు కదా కన్నయ్య హెల్ప్ తీసుకోవడం వల్ల నాకు అర్థమైంది కానీ లేకపోతే నాకు ఇవాళ పొద్దున్నాక తపస్సు చేసినా ఇది నాకు రాకపోవు ఎటు చేసి రుచితనే గెలిచింది ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రుచిత ఈ గేమ్ ఆలోచన తనకు వచ్చినందుకు ఆగునాను రుచితకి ఈ గేమ్ ఆలోచన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న నీకు ఇలాంటివి కూడా ఉంటాయి ఆ గేమ్లు నాకు తెలియదు ఇన్ని రోజులు లేదు నేను అష్టాచమ్మ ఏది అది కలుపుడు ఇది కలుపుడు అంతే అనుకున్నా కానీ చాలా గ్రేట్ మీకు ఏమైనా అర్థమైంది ఆ గేమ్ ఇది మీకు అర్థమైతే ఇది దీన్ని ఏమంటారు ఇది క్యూబ్ అంట ఇది ఐస్ అంట క్యూబ్ డయాగ్రామ్ ఇక్కడ మొత్తం ఐస్ క్యూబ్ అని పెట్టారు కదా అయితే ఐస్ క్యూబ్ని దీంట్లో ఈ నెంబర్లు వెళ్ళేట్లు ఎత్తారని నేను అనుకున్నా అట్లా కాదు ఇక్కడ ఐస్కి వచ్చినాక ఇక్కడ క్యూబ్ అంట ఐస్ క్యూబ్ మొత్తం కలిసి ఇక్కడ ఐస్ క్యూబ్ ఆకారం గీసిరు అందుకే ఇది పట్టగలిగింది ఈ డబ్బాలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మా రుచిత మా ఇంటికి వచ్చి ఈ గేమ్ ఆలోచన ఇచ్చినందుకైనా కామెంట్ చేయండి ఇది అర్థమైందా లాస్ట్కి మీకు నాకు అర్థమైంది మీకు కూడా అర్థమైతే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అసలు ఇది ఎట్లుంది అని కామెంట్ చేయండి తప్పకుండా బాయ్ మరి